పాయింట్లు తీసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం. సరే హిందువుల మీద దాడి జరుగుతుందా? లేకపోతే దేవాలయాల మీద దాడి జరుగుతుందా? ఇయన్నీ పక్కన పెడితే ఎప్పుడు ఏదో దాడి రీసెంట్‌లీ చాంద్రాయణగుట్టలో ఆంజనేయ స్వామి టెంపుల్ మీద జరిగిన దాడి. మనం మొన్న ఇష్యూ చేసాం. మనం ఇక్కడ బంజారా హిల్స్ మహాలక్ష్మి టెంపుల్, మహాకాళి టెంపుల్ మీద. సో ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఢిల్లీ నడిబొడ్డున హోలీ కార్యక్రమం జరుగుతున్న హోలీ పండుగ జరుగుతున్న సందర్భంలో మా పాప బాబు సో బెలూను రంగు బెలూన్ కొడితే ఆ రంగు చెదిరి ఒక మహిళ వెళ్తుంటే బురకా మీద పడ్డది, ఆ ముస్లిం మహిళ. దానికి ఆ ఫ్యామిలీ మీదకి వాళ్ళు దాడి చేయడానికి కాదు, వచ్చారు. వాళ్ళు సారీ కూడా చెప్పారు పాపం. చెప్పారు మా పొరపాటు అయిపోయింది, ఇంక ఇప్పుడు అలా జరగకుండా చూసుకుంటా అన్నా కూడా 26 ఏళ్ల అబ్బాయిని తరుణ్ ఎస్ సార్. నిజంగా అంటే మానవత్వం ఏమైపోతుంది సార్ నాకు అర్థం కాదు. అంటే ఏంటి వీళ్ళెవడో అడిగేవాడు లేడనా, లేకపోతే ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు. కాదు కుట్టి చంపేయడం ఏంటి సార్ నాకు కాదు అర్థం నాన్న, కాదు. ఇప్పుడు వాళ్ళకి నేర్పించబడింది వాళ్ళు చేస్తున్నారు ప్రాక్టీసు. అంటే మనం ఎందుకు చేతులు కట్టు కూర్చున్నాం అంటున్నా నేను. అది నీకు అది నేర్పించారు. మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్లో కూడా ఒకటి దాడి జరిగింది. అతను ఒకటి కాదు, మన చంపి దాకా వచ్చింది ఒకటే, తీశారు. మన దాకా రానివి ఇంకా చాలా ఉంది. ఇంకోటి చెప్తున్నా సార్, షాపులో పాటలు పెట్టినందుకు కొట్టారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? అలా ఎందుకు బిహేవ్ చేస్తారు అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. చెప్పండి. ఈ ప్రకృతిని ఎలా చూడాలి అని మన పెద్దలు నేర్పించారు. ఇదంతా ఉపనిషత్తులో మాటలో చెప్తారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించా జగత్యాం జగత్ తేన తంక్తేన భుంజితామాగృతక స్విద్దనం. ఈ జగత్తు అంతా కూడా ఈశ్వరుడిది. మనం ఇక్కడంతా గెస్ట్గా వచ్చాం. గెస్ట్గా ఏదన్నా చేసి గెస్ట్లో గెలిచిపోవడం, ఇది మన పెద్దలు చెప్పారు. కానీ వాళ్ళకి అలా నేర్పలేదు. వైరాగ్యం అనే పదం ఖురాన్లో ఉండదు, వైరాగ్యం అనే పదం బైబిల్లో ఉండదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఆ దృష్టితో చూడడం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకి తెలిసిందల్లా ఇతను మేము నమ్మింది నమ్ముతున్నాడా లేదా, ఇతను మేము నమ్మింది నమ్మకపోతే వీడు మా శత్రువు. పొద్దున్న ఓ గొర్రె నిన్న అనుకుంటా, వాడి పేరు వెంకటేష్, శ్రీకాకుళం గొర్రె. వాడిని ఎరా ఈ భూమి మీద మనుషులు ముఖ్యమా గ్రంథాలు ముఖ్యమా అన్న. కాబట్టి ఫోన్ చేస్తాను వాడికి. వాడు ఏమన్నాడు తెలుసా, మనుషులది ఏముంది చచ్చిపోతారు, గ్రంథాలు ముఖ్యం. బైబిల్ అనేది 40 మంది తాగుబోతులు రాసిన పుస్తకం. అక్షరాలు ముఖ్యమా లక్షల కోట్ల మంది మనుషులు ముఖ్యమా? నువ్వేం చెప్తావు మనిషిగా? హిందువు కాదు, మనిషిగా నువ్వేం చెప్తావు? మనుషులు ముఖ్యం. నువ్వేం చెప్తావు? మనుషులు ముఖ్యం. నువ్వేం చెప్తావు? మనుషులు ముఖ్యం. కానీ ఆడి మైండ్లోకి ఎడారి 1 వెళ్ళినా 2 వెళ్ళినా ఆడి మనుషులు ముఖ్యం కాదు. అందుకే అన్ని కోట్ల మందిని వాళ్ళు చంపగలిగారు. కాదు గూగుల్ని అడుగు, లేదా జెమినీని అడుగు, ChatGPTని అడుగు, లేదా ఇంకో దాన్ని అడుగు. హిందువులు ఏ దేశం మీద కన్నా మతపరమైన దాడి చేశారా? పోనీ ఏదన్నా దాడి చేశారా? ఏ దేశాన్ని లూటీ చేశారా? ఏ దేశాన్న మొక్కలు చేశారా? ఇవన్నీ ఎవరు చేశారు? పోనీ హిందువులు ఎక్కడైనా ఏ మసీదు చర్చిని కూలగొట్టి దాన్ని ఏదన్నా టెంపుల్గా మార్చారా? ఆ చరిత్రలో ఏది గురించి మనకి నేర్పలే, ఉన్న గుళ్ళే కాపాడుకోలేము మనం. పేరుకి హిందూ దేశం. ఈ దేవాలయం ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ ఏదో వస్తుంది కదా, డేటా సెంటర్. దానికి మరి స్థలం కావాలిగా. ఆ స్థలాలు కూడా చాలా వరకు దేవాదాయ భూములే. ఈ దేశంలో కొన్ని లక్షల ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి. కొన్ని వేల కోట్లు వాళ్ళకి ప్రజలు ట్యాక్సులు డబ్బులు ఎత్తున్నారు. మౌజన్లకి వాళ్ళకి వీళ్ళకి సుప్రీంకోర్టుకి సుమోటుగా తీసుకుని ప్రజలు ట్యాక్సుల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని ప్రభుత్వాలు గడ్డి పెట్టాలి కదా. వాళ్ళ భూములు ఒక అంగుళం తీసుకోరు. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నేను ఇవాళ చూశాను, మరి జెమినీని అడుగుదామంటే అడుగుదాం. ఎందుకు ఇవ్వాలి అసలు నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి? ప్రజల ట్యాక్సులు దేనికి కడతారు? చెప్పండి. ప్రజలు ట్యాక్సులు దేనికి కడతారండి? ప్రభుత్వాలు నడవాలంటే ప్రజలు ట్యాక్స్ కట్టాలి. దేనికి? ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. రోడ్లు వేయి, రక్షణ రంగానికి, వైద్యానికి, విద్యకి. విద్య వైద్యం, రోడ్స్, శానిటరీ. వాడెవడో యాత్రకి వెళ్తే మేము డబ్బులు ఇవ్వడం ఏంటండి?
బుద్ధి జ్ఞానం ఉందా? తీసుకునేవాడికిలే, ఇచ్చేవాడికిలే. భయ్య అంటావేంట్రా కుయ్యగాడి. మళ్ళీ అదో జోకులు. హైదరాబాద్లో జోక్ తెలుసా నీకు? గంగా జమున తహజీబ్ అంటే తెలుసా నీకు? అవును. ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చిన 24 గంటల లోపు మాట నిలబెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమాములు మౌజన్ల వేతనాలకు 2 విడతగా 90 కోట్లు విడుదల. 2025 ఫిబ్రవరిలో మొదటి విడతగా 45 కోట్లు. ఎవరి డబ్బులు ఇవి? 135 కోట్లతో ఎన్ని మంచి పనులు చేయొచ్చు? ఎన్ని గ్రామాల దత్తత తీసుకోవచ్చు? 135 గ్రామాలకు ఇచ్చేయండి. గ్రామానికి 1 కోటి రూపాయలు. కూటమి ప్రభుత్వం మోడల్ విలేజ్ అని పెట్టి జిల్లాకి ఓ 10 విలేజ్ని రెడీ చేయండి. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? గత ప్రభుత్వం అలాంటి ఎదవ పనులు చేసిందనే కదా వీళ్ళని అధికారంలో తీసుకొచ్చింది. వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కానీ ఈ విషయంలో త్రిపులార్ గారిని ఒక విషయం మెచ్చుకోవాలి. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, నెల క్రితమేమో. ఇప్పుడు పూజారికి జీతం ఇచ్చామంటే గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి ఇస్తున్నాం, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాం. మరి మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి రావట్లేదు, ప్రజల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని ఆయన గవర్నమెంట్లో ఉండి అడిగాడు. ఆ కోర్టు ఏం చేస్తుంది? అది నా బాధ. ఇది నేను స్టేటస్ పెడితే ఒక ఆయన చాలా బాధపడుతూ పెట్టిన మాట, ఏం పీకలేవా అని పెట్టాను నేను. హోల్సేల్గా ఆ ఎంపీకి పెట్టినా ఎవరికి పెట్టినా అక్కడి నుంచి సమాధానం ఉండదు. ఇగో ప్రజల సొమ్ము ఒక మతం వారికి మాత్రమే ఖర్చు పెట్టడం ఎంతవరకు ధర్మం, కోర్టులు ఏం పీకలేవా అని పెట్టాను. దానికి రెస్పాన్స్ బాధపడి ఎవరో నిజామాబాద్ ఆయనేమో, ఏం పీకవు గురుగారు, ఏం పీకవు. ఎందుకంటే అన్ని లక్షల మందిని తరిమేస్తే కాశ్మీర్లో వాళ్ళు కోర్టులో కేసు చేయడానికి వాళ్ళని అలౌ చేయలేదు సుప్రీంకోర్టు. ఈ విషయంలో పీకుతుందా. కాబట్టి దీని సొల్యూషన్ ఏంటని నువ్వు అడిగితే సమాధానం ఏంటంటే హిందువులు బాగా ఎదగాలి, బాగా పొదగాలి. ఒకటే సొల్యూషన్. పొదగనివ్వరుగా. నువ్వు పొదగనివ్వరు అనేది తప్పు. మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను, ఇంకా చాలా గ్రామాల్లో నేను చూశాను, విన్నాను. 3 మారి 3 మందిని కొంటున్నారు. అవునా? నేను వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, మొన్న ఏ ఊరు వెళ్ళాను, వి వినాయక్ వారి ఊళ్ళే, వాళ్ళ ఊరు వెళ్ళా. ఎక్కడది? సాగళ్ళు. సభలో పైన ఉన్న స్టేజ్ మీద ఎలా రండి, ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఒక ఆయన లేచి 3 అన్నాడు. వెంటనే మైక్లో చెప్పా. ఏం చెప్పాను? ఒక్క మగాడు అని చెప్పా. గొల్లు అన్నారు. ఈ విషయాన్ని ఆ ఫిల్మ్ డైరెక్టర్కే ఫోన్ చేసి చెప్పా. ఆయన గొల్లు అన్నాడు. ఎవరో చౌదరి అని చెప్పా. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలా అడుగుతూ మీకు ఎంతమంది ఇలా మళ్ళీ అడిగా. మళ్ళీ 3, మరో మగాడు అన్నాడు. ఇక్కడ ఒక్క మగాడు, మరో మగాడు. ఇంకా అలరా అనుకో. విషయం ఏంటంటే మన మైండ్ని మన చెంబులో బూందీ టైంలో అలా ట్యూన్ చేశారు. తెలుసా నీకు చెంబులో బూందీ? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడల మీద లారీలు వెనకాల రాసేవారు 2 లేక 3. ఆ తర్వాత 2 ముద్దు ఆపేయవద్దు. ఆ తర్వాత 1 నాన్న. ఇదంతా కూడా ఇందిరాగాంధీ చెంబులో బూందీ. ఆ టైంలో దాన్ని బాగా ప్రాపగేట్ చేసి హిందువులకు మాత్రమే జనాభా నియంత్రణ చేశారు, పందులు కనమని చెప్పారు అంటున్నారు. సో నేనేమంటా అంటే, ఒకసారి నిన్ను ఎవరన్నా మోసం చేస్తే ఆడి తప్పు, మళ్ళీ మోసపోతే నీది కదా. సెక్యులరిజం అనేది భుజాల మీద పెట్టుకునే ఎదవెవరు? ఎదవ ఒట్టెట్టుకునే ఎదవలే సెక్యులరిజం గురించి మాట్లాడతారు. కోవాబన్నం విషయంలో రియాక్ట్ అయిపోయి ఆడుకోవని ఆడి తినమన్నారు. కట్టమైసం ముందు ఎరిగిందాన్ని నేను కడుపు నేను తినమని చెప్పలేదు కదా. మీ బంధువే, మీ మతస్థుడే కదా ఎరిగింది అని కడుపు నేను తినమని ఆడు తయారు చేసింది ఆయన తినమన్నారు. కానీ దానికి చాలా మంది ప్రముఖులు సపోర్ట్ చేశారుగా. ఆ ప్రముఖులని నువ్వు అనుకుంటున్నావు అంతే, పోరంబోకులని నేను అనుకుంటున్నాను. సిమిలర్ గా లేదు కదా? నేను అనుకుంటున్నాను, పోరంబోకులు మీరు అనుకుంటారు. సిమిలర్ గా లేదా? ప్రముఖుడు అంటే ఎవడు? సెలబ్రిటీ అంటే ఇతరుల జీవితాల్లో సెలబ్రేషన్ తీసుకురావాలి, అంతేనా? ఆధార్ కార్డు లేనా ఓ జర్నలిస్టు కదా నువ్వు, ఈడెవడు నీకు తెలదు. సరే ఈయన చూస్తే డౌట్గా ఉంది, ఆధార్ కార్డు ఉందో లేదో ఒకసారి అడగండి అని నువ్వు నన్ను అడిగావు. నువ్వే అడిగేసావు ఆధార్ కార్డు ఉందా అని. అడగచ్చా అడగకూడదా? నువ్వు అడగచ్చు. అడగకూడదంట. అసలు నువ్వెందుకు? ఎవరికి డౌట్ ఇస్తే అని అడగచ్చు. ఆధార్ కార్డు అడగాలే.
అది టాపిక్ హైలైట్ అవ్వదు. వాడు మొహాన్ని ఏదో పెట్టుకుని ఆడి బండు ఆడు తినేస్తే వీడు పిలిచేసి 5 లక్షలు ఒకడు 5 లక్షలు ఒకడు అసలు విచిత్రం. ఇంకా బాగా రెసిన్ కలిపి పెట్టమని, రెసిన్ తెలుసా, బాగా ఉచ్చ కలిపి పెట్టమని, ఇది కలిపి పెట్టమని సిగ్గులే. కట్టమైసం ముందు ఏరిగిన యదవని పిలిచి గడ్డి పెట్టు నువ్వు సెలబ్రిటీ అయితే. కూరగాయల్ని కింద ఇలా ఇలా పామి పెడుతున్నాడే అని పిలిచి గడ్డి పెట్టు నువ్వు సెలబ్రిటీ అయితే. ఆహారంలో ఉమ్ము ఉత్సాహ కలుపుతారేంట్రా దరిద్రులారా. కూరగాయల్ని డ్రైనేజీలో కడిగే దరిద్రుని పిలిచి గడ్డి పెట్టు సెలబ్రిటీ అయితే. చేతగాని రాజకీయాలు. అన్ని మతాలు సమానమని చెప్పు తెగుద్ది. నిజమని నిరూపిస్తే 10 లక్షలు 10 lakhs ఓపెన్లే. చేతగాని అదే సెక్యులరిజం అని చెప్తాడు. అదేందా హిందువులే సెక్యులరిస్టులు కాకపోతే ఈ దేశంలో ఈ క్రైస్తవ ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేందా భూమి మీద హిందువులు మాత్రమే సెక్యులరిస్టులు. ఓపెన్ గా చెప్పాడు ఓ క్రిస్టియన్. అఫ్ కోర్స్ మన పుట్టిన గొర్రె అనుకో. ఇంకొక క్రిస్టియన్ ఉండి ఇది సెక్యులర్ కంట్రీ, మనం సెక్యులర్ కదా అది ఇది అన్నాడు. అంటే ఏ క్రిస్టియన్ నెవర్ బికమే సెక్యులర్ అని చెప్పాడు. ఏ ముస్లిం నెవర్ బికమే సెక్యులర్. అలాగే ముస్లిము క్రిస్టియను ఎప్పటికీ నాస్తికులు కూడా కాదు. ఈ ఎదవొక్కడే బిల్డప్ బాబాయ్ గాడు. నేను దేవుణ్ణి నమ్మను సార్, నాకు దేవుడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, వీడు సోది కబుర్లు చెప్తాడు. కాబట్టి ఈ ఎదవలే ప్రమాదం ఆడికంటే కూడా, కోబండు గారి కంటే కూడా ప్రమాదం. ఎందుకంటే ఇంటి దొంగ ఇది ఇంటి దొంగ. అందుకని ఇంకా అసలు ఇక ఆ తర్వాత నుంచి కోబండు గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు తయారైనప్పటి నుంచి ఏ వార్త వచ్చినా సరే, అది నిన్న ఐసుని నాకేడు కదా ఓ బాలపంది నిన్నగా మొన్నే అది ఎవరే ఈ జ్యూస్ పట్టుకెళ్ళి ఆడికి ఇవ్వండి అదే స్టేటస్. అదైనా ఆడు కూరగాయలు డ్రైనేజ్ లోకి అడిగాడు కదా, రే ఈ కూరగాయలతో ఆడికి వంట చేసి పెట్టండి ఇదే స్టేటస్.